ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా ఈ కాలింగ్ బెల్ సౌండ్ ఏంటంటే సీప్ గానా? ఇల్లు చూపించమంటే బస్ దగ్గర తీసుకొచ్చావేట్రా? లోపలికి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. సార్ సార్ హలో, రాంగ్ నెంబరా? మిమ్మల్ని. అయ్యి బాబు, ఎవరేది డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారేంటి? ఇది బెడ్రూమా? యా, అందుకే కదా ఫ్రీగా ఉంటుందని బట్టలు లేకుండా పడుకున్నాం. నిజమా? డౌటా? కావాలంటే చూడండి, నేను ఇక్కడ ఉంటే నా లుంగే బాత్రూమ్ డోర్ మీద ఉంది. బాత్రూమా? నువ్వు లేవు బాబు. మరి అయితే లింగేలాగే ఉండే. ఎంతగా ఎవరు మీరు? అయ్యి బాబు, అట్లా టూ తిరుగుతున్నారేంటి? ఎగ్జామ్సా? జనాభా లెక్కల వాళ్ళం అండి. గోపాలరావు పాపారావు అనే ఇద్దరు అడ్రస్ సరిగ్గా లేక వెతుక్కుంటూ వచ్చాం. కూర్చొని మాట్లాడుకుందాం. వద్దులేండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి మీకు ఫ్రెష్ ఎయిర్ కావాలా? అయితే చెప్పండి, టెర్రస్ ఎక్కి మాట్లాడుకుందాం. అదొకటి ఉందా? వద్దులేండి, కిందకెళ్ళి మాట్లాడుకుందాం రండి. అయితే ఎవడో ఏం చేయలేడు, పదండి రండి. చెప్పండి, వాట్ డీటెయిల్స్ యూ వాంట్? ఈ బస్సులో ఎవరెవరు ఉంటున్నారు? ద గ్రేట్ పాపారావు పాపి అండ్ గోపాలరావు గోపి. మీరేనా ఈ బస్ ఓనర్? కాదు, మా గోపిగాడు. నేను అడిగి లాంగెస్ట్ రిలేటివ్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్. ఓహో, గోపాలరావు పాప. నా పేరు రాయక్కలేదు. ఏ మన కొన్నాళ్ళు ఈ భూమి మీద నౌకలు చెల్లిపోతున్నాయి. ఏ ఎయిడ్స్ కానీ ఆంట్రక్స్ కానీ అందరికి చిచి, ఈ భూమి మీద అంటే ఇండియాలో. కమింగ్ సూన్ మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. ఎమిరేట్స్. ఓహో, సర్లేండి, ఈసారికి రాసేద్దాం. వచ్చేసారి దుబాయ్ లెక్కలో రాయించుకుందరు. గోపాలరావు వయసు 28. 28. పాపారావు వయసు ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని ఓ 20 వేసుకోండి. ఏంటి ఏళ్ళా వేళ్ళా? సరే సరే, ఈ బస్సే మీకు ఇల్లు అనమాట. ఎస్, అందరికి ఇల్లు స్థిరాస్తి అయితే మాకు చరాస్తిలే. దీని గురించి చెప్పాలంటే పెద్ద కథ. చెప్తావా? యా, అక్కడ చెప్పు. మీరా? నేనేరా. బాగున్నారా? మీకు అప్పిచ్చాక నేను ఎలా బాగుంటానురా? నా దగ్గర 10,000 అప్పు తీసుకుని వడ్డీ కూడా కట్టకుండా పరారీలో ఉంటారా? ఎక్కడా ఆ గోపిగాడు? ఎక్కడ? ఇవాళ నా డబ్బు కట్టకపోతే చిత్త కొట్టేస్తా. ఏంటి మా గోపిగాడిని? ఆడిని చిత్త కొడితే నాకే వస్తుంది హాస్పిటల్ బిల్లు తప్ప. ఈ బస్సుని చిత్త కొట్టేసి పాత ఇనుప సామాన్లోడికి అమ్మేసి నా బాకీ జమ్మేసుకుంటా. చూస్తారంట్రా? మా గోపిగాడి గారు వచ్చాడా? ఆడాలంటి కార్లో రావాలంటే 7 జన్మలు ఎత్తాలి. చెప్పానా మా గోపిగాడని? నిన్న దాకా ఈ బస్సు మాత్రం ఓనరు, ఇలా కారుకి ఎలా ఓనర్ అయిపోయాడో చూసావా? ఆడ రౌలో పైపోతాడు, నాకు ఎప్పుడే తెలుసు. పాపి ఉండు గోపి, ఇప్పుడు నిన్నాడు చెక్కుతో కొడతాడు. చేత్తో కొట్టినా పర్లేదు, నా 10,000 నాకు ఇస్తే చాలు. ఏమయ్యో, కళ్యాణ మండపం అడ్రస్ చూపిస్తానని కారెక్కి వెళ్ళిపోతావేంటి? ఓ అదే, అలా వెనకెళ్ళి ముందుకెళ్ళి పక్కకెళ్ళు. కళ్యాణ మండపం వచ్చేస్తుందా? అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు, వాడిని అడుగు అడ్రస్ చెప్తాడు. అతను అడిగితే తెలియదు అన్నాకే నిన్ను అడిగింది. గొప్ప కేసు దొరికిందే బాబు. వెళ్ళు. ఆ డబ్బీని మొహం మీద కొట్టు. కొట్టు బాబు, కొట్టు. మన బస్సును తుక్కు తుక్కు చేస్తారంట. ఏమండి, ఈ బస్సును తుక్కు తుక్కు చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి. ఈ రోజే మీకు 10,000 ఇవ్వాలని. 10,000 ఇచ్చే బాబు, ఇచ్చే. అనుకున్నాం కానీ దొరకలేదండి. ఆడంత మాట అన్న తర్వాత చూస్తారేంట్రా? ఆడు వీడు ఏంట్రా? సారీ, బస్సు ఓనర్ తెలుసా? ఏంటమ్మా, 10 కిలోలు ఇనుమున్నోడు బస్సు ఓనర్ అయితే ఇదే బస్సు అయితే అది కదుగో ఆ రోడ్డు మీద వెళ్తాం, దాన్ని ఏమంటారు? విమానమా? హైటెక్ బస్సులో నీకు తెలుదా? ఏంట్రా చూస్తారు? ఏమండి, ఈ బస్సు మా నాన్న జ్ఞాపకార్థం ఉంచుకుందండి. అందుకని నీ జ్ఞాపకార్థం నీ బాకీ నన్ను ఉంచుకోమంటావా? చూస్తారేంట్రా? వస్తువులున్నా కూడా నేను ఎప్పుడూ తాకట్టు పెట్టిన నా వెండి మలతాడు మా తాతగారు కట్టారు. తీసుకోండి. ఏంటిది ఇంతే ఉంది? నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కట్టారండి. అప్పుడు నా నడువు ఇంతే ఉండేది. ఇప్పుడు సరిపోక ఎక్స్టెండ్ చేశాను. దీని వడ్డీ కింద జమ చేసుకోండి. మరి నా అసలు బాకీ తర్వాత ఇస్తాను. ఏ రోజు ఇస్తావో చెప్పు. ఫిబ్రవరి 30వ తారీఖు. తప్పకుండా ఇస్తావుగా? నువ్వు చెప్పరా? మా వాడు మాట మీద స్టూల్ వేసుకుని నిలబడతాడు సార్. ఇదిగో ఫిబ్రవరి 30వ తారీఖు ఖచ్చితంగా ఇస్తారుగా? యారా బుర్ర ఎవడికిచ్చా? ఎక్కడన్నా ఫిబ్రవరికి 30 ఉంటదా? రైట్. ఒరే, చాలా అన్యాయం రా. ఏది? నాకు ఎట్టకుండా నువ్వు ఒక్కడవే జంతికలు తినేస్తాం. జంతికలా నీ బాగుందా? నేను జంతికలు తింటాం కాదు, అక్కడ ఎలక నీ పాస్పోర్ట్ ని కారపూసలు తింటాను చూడు.
నా పాస్పోర్ట్ తినేస్తావా? చంపేస్తాను నిన్ను. సిగ్నల్ ఇచ్చేసారు ఈ పాపిగాడిని. ఈడొచ్చేస్తున్నాడు. ఏమయ్యా సిగ్నల్ కనబడట్లా? వస్తీవయ్యా. తీయకూడదని ఏమి లేదు సార్, కానీ న్యూట్రల్ లో ఉంది. ఉంటే గేర్లే వస్తాయి. అదే సార్ చెప్తున్నాను. పాపిగాడని నా అసిస్టెంట్, ఆడి పాస్పోర్ట్ అక్కడ పెట్టాడండి. ఎప్పటి నుంచి కనిపెట్టుకుని ఉందో కానీ ఎలక ఇప్పుడే జస్ట్ తినేసిందండి. అయితే ఏవైనా సరే దాన్ని చంపేస్తానని చెప్పి గేరాడి తీసుకెళ్ళిపోయాడండి. వీరప్పని మీసాలేసి వీడవడం ఈ టైంలో. ఏంట్రా బస్ అడ్డంగా పెట్టుకుని కూర్చున్నావు? మొన్న జామ్ బజార్ లో నీ వల్ల ట్రాఫిక్ జామ్, పోయిన వారం ట్యాంక్ బండి మీద, అంతకు ముందు ఇంకొక చోట. ఎక్కడ చూసినా నీ బస్సు మీద రిపోర్ట్లే రిపోర్ట్. అంటే రోడ్డు నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? రోడ్ తెరా బాప్ కా జాగిర్ సమझ క్యా? ఫస్ట్ టైమే నీకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చాను, ఈ తొక్కు బస్సును రోడ్డు మీదకి తీసుకురావద్దని. పాపి ఏంట్రా నన్నే తిడతావా? నువ్వైపోయావురా రే, నిన్నకి నేను కూడా కాపాడలేను. సార్ మిమ్మల్ని కాదు సార్, మా వాడిని పిలిచాను. తీయరా బస్సు. అయిపోయి నీకు కావాలని కొట్టలేదండి. ఎన్నాళ్ళు నీ చేయలేని పనులు చేసావు, ఇవి అందించు. ఓకే సార్, సార్ సీఎం గారు ఈ రోడ్ లోనే వస్తున్నారంట. ట్రాఫిక్ క్లియర్ చేయమని మెసేజ్. అమ్మో చచ్చింది గొర్రె. పిచ్చెక్కిందా? అవునరా పిచ్చ ఎక్కిందిరా. నా పాస్పోర్ట్ మొత్తం తినేసింది. ఇంకెందుకు పోయి దాన్ని చంపేస్తాను నేను. బస్ స్టార్ట్ చేయాలంటే గేర్ రోడ్ కావాలరా? దాన్ని చంపడానికి కూడా నాకు గేర్ రైడ్ కావాలి. జామ్ రా. అంటే ఈ జామ్ కూడా తినేసిందా? ఓర్ నీ అబ్బా, ఆ జామ్ కదా ట్రాఫిక్ జామా? మన బస్ కట్టితే కానీ ఎన్ని కదలో. పైగా వీరప్పన్ గారు కూడా వచ్చాడు. ఎవడో లోకల్ అమ్మో ఈ సీఎం ఇప్పుడే రావాలా? సార్ నేను పాపి అంత వినే సార్. నమస్తే. మహానికి తగ్గపోయారు, చూస్తే వాంతి వస్తుంది. నువ్వేనా చూస్తావా? బండి అలాగే సార్. సారీ సార్. రాటు కూడా నేనే పట్టుకోవాలా? అలాగే. అమ్మో మళ్ళీ సారీ సార్. నా మెళ్ళ వేయరా. సారీ సార్. రోజులు బాగలేవరు. సారీ సార్. ఇవ్వండి సార్. థ్యాంక్స్ అండి. కానివరా. ఒక నిమిషం సార్. పోనివరా. ఆఫ్ అయిపోయింది సార్. ఆఫ్ చూస్తామంటారు. వెళ్ళి వస్తాయి తోసేస్తాడండి, కదిలిపోద్ది. దోషేద్దామని అలా తోడపోతే చేయొచ్చు కదా. పోలీసులు చెయ్యర్రా, చెయ్యి చేసుకుంటారు. సార్ సీఎం గారు వచ్చేస్తున్నారు సార్. అమ్మో మరి చూస్తామే. తొయ్యి గట్టిగా తోయండి. బ్రేక్ మీద కాల్ తీరు. పాపి ఎక్కువ. ఇటువంటి ట్రాఫిక్ ఎన్నో క్లియర్ చేశారు.